మైన్క్రాఫ్ట్ నేను మా చెల్లి ఆడబోతున్నమాట. సర్వైవల్ ఎదుకోనా. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఇద్దరితో ఆడాలంటే ఇది నొక్కండి చూడండి. మా చెల్లి సైనింగ్ చేయకుండానే ఎలా వచ్చిందో నాకు తెలీదు. సైనింగ్ చేశాను అయినా షో అవ్వట్లేదు. సరే అండి గాయస్, తర్వాత చూద్దాం మొత్తం వచ్చి సర్వైవల్ ఆడదాం. ఇది నొక్కితే వస్తుంది. నాతో ఆడడానికి మధ్య మధ్యలో ఆన్లైన్లో ఉంటాను. రండి, కామెంట్లో పెట్టండి. సరే ప్రియరా, చెప్పడం మర్చిపోయా మా శిక్షణని మిస్ ప్రియా కాదు మరేంటి పేర్లు మార్చుతున్నారు కదా. కేసు విరేజ్ దొరికింది మనకి. ప్రియా 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 ఏ టైపు త్వరగా నాడు ఒకసారి రా. ఈ టైపు ఫోన్ పెరిగెట్టాలంటే ఇలా యారో ఉందా? యారో అది కాదు, అది సిట్ బటన్ పైన, సిట్ బటన్ అది సిట్. అది బెల్లి నొక్కు, దాని సిట్ బటన్ నొక్కు. త్వరగా సిట్ బటన్ నొక్కు, సిట్ బటన్ నొక్కు, బెల్లి నొక్కు. సిట్ బటన్ తీ, సిట్ బటన్. ఇప్పుడు పెరిగెట్టు, ఇప్పుడు బెల్లి నొక్కు. అదే ఇందాక నొక్కు, అది కాదు. పెరిగెట్టు, నొక్కి ఉంచు. గైస్ మా చెల్లి కొద్దిగా బాగుంటుంది, కంగారు పడకండి. ఇప్పుడు ఏముందని చెప్పాలి కదరా. పర్లేదు ప్రియా, మన దగ్గర విలేజ్ ఉంది. ఇప్పుడేం త్వరగా వెళ్ళాలంటే అది నొక్కు, అర్థమైందా? నేను కీబోర్డ్ మౌస్ ఆడుతున్నాను అనమాట. మా చెల్లి టచ్లో ఆడుతుంది. ప్రియా నాతోనే కాదు, విలేజ్ అక్కడ ఉంది, లూటు. వెళ్ళి లూట్ ఏరుకో. నా చెల్లికి అసలు గేమ్ నాలెడ్జే లేదు. ఏం చేయాలో కూడా అర్థం కాదు. సైకోపాత్ మాట. అన్నీ పడుకో. కొద్ది గట్టిగా మాట్లాడితే వినిపిస్తుంది ఫ్రెండ్స్. ఇల్లు అయితే భలే కట్టుకున్నారు, నాకైతే భలే నచ్చింది. నెట్టి వెళ్ళి ఎలా ఉంది ప్రియా. ఇక్కడ రూట్ ఏం చేయాలి ఇప్పుడు? విలేజ్ కొని ఇక్కడే కాబట్టి మా ఫ్రెండ్స్ ఇంకా వస్తారు కొంతమంది. వచ్చే ఎపిసోడ్ లేకపోతే ఈ ఎపిసోడ్ వస్తుంది. మధ్య మధ్యలో మా చెల్లి ఉంటుందో లేదో కొంత తెలియదు, హ్యాండ్ ఎత్తుంది. లేకపోతే సర్వర్ మాట ఇది 5 ఆడగలను. మీరు కొన్ని నా వీడియోస్ రావాలంటే లైక్ చేసి కామెంట్ పెట్టండి. ఇది క్రాఫ్టింగ్ టేబుల్ గైస్. ప్రియా ఫుడ్ తీసుకుంటా. ఫుడ్డనియా నువ్వు తెచ్చే కమా. ఉరే మీకు తెలిసి నా గురించి మీకు తెలియదు అనుకుంటా. మేము అన్ని గేమ్లో ఆడతాం. ఈ గేమ్ ఒకటే ఫస్ట్ కాదు. అది నిజమే. మీరు అనుకుంటారు ఫిఫేర్ ఒకటే ఆడనుకోకండి, అది కూడా రెడీగానే ఉంటాం. నేను గేమ్ ఎక్కువ ఫిఫేర్లో ఏం ఎక్కలేదు కానీ నువ్వు మైన్క్రాఫ్ట్ ఆడు. ఫ్రీఫైర్ ఆన్లైన్లో రాను గైస్. ఫ్రీఫైర్ బోర్డు కూడా వస్తుంది. మైన్క్రాఫ్ట్ అయితే ఫ్రెండ్స్తో ఆడుతాను, బాగుంటుంది. అయితే ఒరే ప్రియా టూల్స్ ఇస్తాను నాకు. అవునా, నేను అది ఫుడ్ తెరుకో 15 రా. అవన్నీ ఇది ఒకటే బ్లాక్ బయటికి రానియట్లేదు.
నీకే సరిగ్గా 15 టూల్స్ కదా రెడీ చేసి ఇస్తాను. రెడీ చేస్తున్నామని నాకు కూడా ఇక్కడ అంతా సర్వనాశనం చేసినావు కదా. ఇదే కదా పుట్టారు ఫుడ్ ఏమంటే చెక్కలు ఉంటాయి. చెక్కలు తెలుసా? తెలుసు. ఆ చెక్కని మైన్ చేయాలి. డైరెక్ట్ కింద ఉడ్డి మైన్ చేస్తే ఆగే 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 బాబు ఆగే 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 ఆగు. నన్ను నేను ఆహారం తిన్నాక ఇటే ప్రేమ ఒకసారి ఫోన్ ది ఫోన్ అమ్మన్నా. ఇదిగో సెట్టింగ్ మార్చడానికి గైస్ అందాక ప్రియకున్న టూల్స్ రెడీ చేయాలి. మా చెల్లుకొని ప్రో అవుతుంది గైస్, కంగారు పడకండి. ఏ నైట్ అవుతుంది. బెడ్ లేదని పడుకోవడానికి. పట్టుకో పట్టుకో. నువ్వు ఈ బెడ్ మీద పడుకో. వీడు పడుకుని పోయాడు. నాకు పైకి ఎక్కడం రాదు. పడుకో పడుకో అమ్మ, పడుకో ఎలాగైనా చేసి. ఇక్కడ నుంచి బెడ్ లేదు. చిన్న విలేజ్కి అయితే దీనిలో అసలు బెడ్ ఉండదు. పడుకో పడుకో వస్తాను. నేను పడుకుంటా. గైస్ పడుకోండి గైస్. బ్లాక్ స్మిత్ రెండు ఉన్నాయి. నాకు బెడ్ కావాలి వచ్చా. ప్రియా ప్రియా మౌసు 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 వస్తాను ప్రియా. ఆగు. పడుకొని బెడ్ కొట్టే తర్వాత ఆగు. పడుకో అమ్మా. గైస్ ఆఖరికి బెడ్ దొరికింది. పడుకున్నాం మేమిద్దరం. ప్రియా ఫుడ్ తినే. మనకి ఇక్కడ చాలా సామాన్లు దొరుకుతాయి. నీకు సామాన్లన్నీ నా దగ్గర ఉన్నాయన్నమాట. నీకునా వస్తున్నా వచ్చేస్తున్నా. అలవాట్లేదు కదా కీబోర్డు మోస్తా, అందుకే కంగారుగా ఉంది నాకు. ప్రియా ప్రియా ఫుడ్ కలెక్ట్ చేస్తానని. నా దగ్గర ఉంది కానీ నువ్వు రా. ఇటేపు గుడ్డు గిట్టు లేదు కానీ. లైక్ చేయండి. ఇదిగో సామాన్లు ఇదిగో. ఎక్కడ ఉన్నామని? ఇదేంటి ఆగుతా. థ్యాంక్ యూ అనియా. సంపత్ 1 2 దాపరి మైండ్ చేసుకోవచ్చు. ఇంటి మైండ్ చేయమని లేదు. బెడ్ తీసుకున్నా. తీసుకున్నా. ఓకే నీ దగ్గర ఉంది కదా రా. ఇక్కడ సామాన్లు ఇప్పుడు ఇప్పుడు ఐరన్ బాబాయ్తో పెరిగెట్టరో. ఏం లేదు. నువ్వు రా చంపుతాను రా. నేను చంపరు. రా రా. విజయ్ రాయే. ఒరే నా ఐరన్ రా. ప్రియా నోరు మూసుకుని కత్తిస్తా. దాన్ని పట్టుకొని ఉండు కత్తిని.
పట్టుకొని ఉండు కొంచెంసేపు. ఎందుకంటే అవును బెడ్ అక్కడే మర్చిపోయాను ప్రియా. ఇక్కడ నెత్తిమైన అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మైండ్ చేయి. నువ్వేం తప్పిపోలేదు కానీ నా ముందే ఉన్నావు కానీ ఎక్కడ రాత్రి అవ్వలేదు. నీకు మాత్రం రాత్రి అయిపోతుంది. ఇక్కడ ఊరు కలెక్ట్ చేయమంటే ఏం చేస్తున్నావు అక్కడ? అరే ఉడ్డు కాదే ఊడే. ఇదిగో పైన ఉంది కదా ఇది, అది కాదే ఇది 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 అది కాదు బాబు, ఇటే చూడు. ఇదిగో ఇది అంతా ఏం చేస్తున్నా కానీ దా లూట్ ఎరుకొచ్చి. ఇదిగో ప్రియా, ప్రియా ప్రియా ఇటే ప్రియా. మా అమ్మ పిలిచింది మాట, అందుకే ఇక్కడ వాయిస్ కట్ చేసా. అందుకే అలా ఉండిపోయింది మాట. మా అమ్మ పిలిచి మొత్తం వీడియోని చెరగొట్టింది. చెల్లెమని అంత అంటుంది. సరే ఇప్పుడు నన్ను లూటేడే ఇంట్లో అప్పటికి వెళ్ళి అంత ఎరగొట్టుకో. నేనేం చెప్పా? ఎంట్రన్స్ అక్కడ లావా దగ్గరికి వెళ్ళకని ఎంట్రన్స్ లోపలికి గేట్ ఉందా, గేట్ లోపలికి వెళ్ళి అక్కడ చెస్ ఉందా, చెస్ట్ ఎలా కొట్టకే తింగల్దానా. అందుకే ప్రియ నీతో అన్నప్పుడు మా ఫ్రెండ్స్ అయినా పిలుచుకుంటాం కదా, నేను మాత్రం ఆడొచ్చు బాడీ అంతే ఎలా కొట్టమంటది. నేను చెత్త ఇదిగో ఇక్కడ ఈ సైడ్ ఇది ఇదేంటి బిడ్డ, ఇదేంటి? దీన్ని ఓపెన్ చేస్తే 2 డైమండ్లు దొరికాయి నాకు. నీకు ఒకటే ఎత్తానులే కానీ ఇది ఉంచుకో. ఇదిగో నీకు ఇది ఇచ్చా గిఫ్ట్గా. ప్రియా వెనకని చూసి సామాన్ పలిచా నీకు. వేసుకోయి ఇటెత్తే. ఎంత ఐరన్ ఉంది నీ దగ్గర? అన్ని కొట్టమనలేదు, మాటలతో అన్ని కొట్టుకోదు. సౌండ్ వినిపిస్తుంది. ఏమన్నావే నువ్వు? ఎక్కడున్నావు? కనిపించలేవు కానీ అంత దూరం వెళ్ళకూడదు.
ఏమేమి కావాలి దొరికి నువ్వు కెప్టెన్ నా దగ్గర నుంచి దా ఈ మ్యాప్ చూడు ఇది ఈ మ్యాప్ చూపించు కొద్ది బయటకు వస్తే చూస్తాను నేను కనిపించిందని అది మ్యాప్ ఇటేపురా మ్యాప్లు మార్చుకొచ్చురా వచ్చి నువ్వు ఈ మ్యాప్ నాకు ఇస్తురా ఇదిగో. రెండు ఒక మ్యాపే ఇల్లుకి వెళ్దాం డబ్బులు ఇయ్యి. నీ మొక్కనికి డబ్బులు పోయి అదొద్దులే నీ దగ్గర కత్తులు కటాళ్ళు ఎన్ని పెట్టుకొని చేతులతో ఎరగొడుతున్నావే అవుతా ప్రియా ఎక్కడికి వెళ్ళిపోతా జాంబీ చంపేస్తుంది మనుషుల్ని జాంబీ వైరస్ ఫోన్ లాగైపోతుందిరా అమ్మా చంపింది నేను ప్రియా మన ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి ప్రియా దా దూరంగా వెళ్దాం లేకపోతే ఇక్కడ విలేజ్ అంతా నాశనం అయిపోద్ది రా అన్ని బెడ్లు కాకుండా ఒకటి తీసుకోండి నీ దగ్గర ఆల్రెడీ వాటర్ ఉంది కదా ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి ప్రియా బాబు అంటే నా దగ్గర ఉంది పురి 18 యాపిల్స్ ఉన్నాయి నా దగ్గర పట్టుకో ఆ బెడ్ని ఇది పట్టుకో పడుకో అంటే కొంచెంసేపు పుట్టుకో ఇప్పుడు మన ప్రయాణానికి వెళ్దాం రా వద్దు తీసుకోకురా వచ్చి ఎన్ని బెడ్లు తీసుకుంటావు అసలు ఇక్కడ ఇల్లు కట్టడానికి ప్లేస్ లేదు నువ్వు నోరు మూసుకుని నాతో అంటే నేను కానీ ఎవడున్నారు నేనే పోతున్నా నన్ను ఇంత రా అంటే నువ్వా ఆగు క్రాఫ్ట్ చేస్తున్నాను
నీ దగ్గర ఎంత ఐరన్ ఉంది? ఐరనా? ఆ, ఉన్నా ఆ కొన్ని నాకు తీసుకో. నువ్వు ఐదు ఇక్కని ఉంచు. తీసుకో. తీసుకుంటా నాకు అయ్యో తీసుకున్నందుకనే హ్యాపీ. హ్యాపీ హ్యాపీ హ్యాపీ. మనం ఎక్కడైనా ఇల్లు కట్టుకోవచ్చు. ఫుడ్ క్రాఫ్ట్ చేద్దా? ఇక్కడ ఏదో భూతం ఉంది చూడు. అన్నయ్య, భూతం ఉంది అక్కడ. ఆ పోతా అంత ఉరే 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 ఉరే. స్టక్ అయిపోయేవేంటి? చక్క కాదు, ఇక్కడ క్రాఫ్టింగ్ చేస్తుంటే తెలియకుండా ఒక ముఖ్యమైన పని చేశాను. అవును, నేను కూడా ఏదో చేస్తాను. ఒకటి ఉంది ఐరన్ ఎంత ఉండేది తినదు. ఐరన్తో ఏమైంది కదా? చాలా వెల్ డన్. మంచి బుద్ధే నేర్పించింది నాకు. దేహా ఇంట్లో పని వస్తా మన ఇల్లు లేదు అక్కడ. ఇల్లు కాదు దా మన ఇల్లు ఇదేనా? కబ్జా ఏం చేయలేదు రా. వర్షం తగ్గితే బాగుంటుంది. గాయస్ ఇంకా వర్షం తగ్గలేదు మాట. వర్షం దగ్గరికి వెళ్దాం. మన ఇల్లు ఇదేనా? వర్షం ఆగిపోయింది కదా అక్కడికి. ఎవరైనా రా. నేను పైకి వెళ్తున్నాను. ఊరు మూసుకొని వస్తారా అలా పడతానా? నీతో ఆడుతున్నాను. కిందకి రా. మరి ఏం చేస్తావు ఇప్పుడు? అన్నీ ఎరగొట్టుకుంటూ పోతా. రా. చెప్పు ఎక్కడ ఉన్నావు? నాతో రా. ఓయ్ అలా వెళ్ళిపోమనలేదు. స్పీడ్గా రా. నేను చెప్పిన టెక్నిక్ యూజ్ చేసి. ఆ టెక్నిక్ రావట్లేదు ఇప్పుడు. రావట్లేదు కదా. గట్టిగా పట్టుకొని కూర్చో. దా బోట్ మీద ఒక చోటుకి వెళ్తాం. నేను పడిపోయాను కానీ ఆగు, ఎలా ఎక్కాలి చెప్పు.
మేము ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు మనీ గైస్ మన విలేజర్స్ని ప్రాణాలతో ఉంచాలంటే ఎక్కడికో పట్టుకెళ్ళిపోకుండా ఏం చేయాలి? ఏంటి ఏ నువ్వు లేవే. అవును నిజమే అవుతుంది. నువ్వు కనిపించలేదు ఎంతనా? తిన్నడిపోయా గైస్ ఎన్ని బెడ్లు పట్టుకొని వచ్చిందిరా ఇది? మన దగ్గర కంపాస్ ఉందా? నువ్వు ఎవరైనా చంపాలంటే కత్తి ఎట్టుకో చేతిలో, లేకపోతే నన్ను పిలు. ఫుడ్ తినాలంటే గట్టిగా ఈ స్క్రీన్ పట్టుకొని కూర్చో. ఇప్పుడు రాత్రి అంటే జాగారమే. జాంబీస్ వస్తాయని మరి రావు, రాత్రి అంతా కూర్చుంటారు. అందాక వ్యూ ఎంజాయ్ చేయి. గైస్ ల్యాండ్ కనిపించాక మీకు చెప్తాం. గైస్ మాకు ల్యాండ్ దొరకలేదు అన్నమాట. చుట్టూ కవర్ బై ఓన్లీ వాటర్. ఐఎమ్ అండర్ వాటర్ బ్రో. ఇందాకే నాన్న కచ్చలు పడ్డాం. మొత్తం ల్యాండ్ కాదు, ఎంత తిప్పలు పడ్డామంటే మీరు ఊహించుకొని ఉండరు. అన్ని తిప్పలు పడి వెళ్ళి వచ్చాయి ఇక్కడికి. కోఆర్డినేట్స్ మా చెల్లి దగ్గర కంపాస్ ఉందన్నమాట. కంపాస్ ఇప్పుడు ఎత్త చూడండి. ఇదిగోండి కంపాస్. దీనివల్ల వచ్చింది మా ఇంటికి. మేము నా స్పాన్ పాయింట్కి కంపాస్ వల్ల వచ్చాం అన్నమాట. అర్థమైందా గైస్? స్నాప్చాట్ థర్డ్ వెళ్ళి చేద్దాం. బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మాట. నెక్స్ట్ వీడియో కలుద్దాం గైస్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.